ఏసీబీకి భారీ అవినీతి తిమింగలం చిక్కింది. నీటిపారుదల శాఖ ఏఈ నికేష్ భారీగా అక్రమాస్తులు కూడగట్టినట్లు సోదాల్లో గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జిల్లా నీటిపారుదల శాఖల్లో పనిచేసిన ఏఈకి సంబంధించి కూడా నికేష్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సోదాలకు సంబంధించి కూడా అధికారులు కొంతవరకు కొన్ని కీలకమైన డాక్యుమెంట్లతో పాటు తర్వాత విలువైన ఆస్తులకు సంబంధించి కూడా వారైతే ఏసీబీ అధికారులు అయితే వెళ్లించడం జరిగింది. మొత్తం మార్కెట్ విలువలో దాదాపు 17 కోట్లకు పైగా కూడా ఆస్తులు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దీంట్లో విల్లాసు, తర్వాత కమర్షియల్ సంబంధించిన అపార్ట్మెంట్లతో పాటు తర్వాత అగ్రికల్చర్కి సంబంధించి కూడా భూములు ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఈ సోదాలకు సంబంధించి కూడా ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు కూడా అధికారులు పేర్కొనడం జరిగింది. మొత్తం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 17 చోట్ల కూడా ఈ సోదాలు చేస్తున్నట్లు కూడా అధికారులు ఒక ప్రెస్ నోట్ ద్వారా కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఏడాది మే నెలకు సంబంధించి కూడా ఎవరైతే ఏఈగా పనిచేస్తున్న అతనికి సంబంధించి కూడా ఒక కేసులో ₹1,00,000 కూడా లంచం తీసుకుంటూ కూడా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడంతో కూడా ఆ కేసులో దాదాపు 2 నెలల పాటు కూడా అతను జైలుకు వెళ్ళి తర్వాత రిమాండ్లోకి వెళ్ళిన తర్వాత బెయిల్పై కూడా బయటికైతే రావడం జరిగింది. ఏసీబీ అధికారులు అదే కేసున దర్యాప్తు చేసేలో భాగంగానే అతనికి సంబంధించి కూడా భారీగా ఆస్తులు కూడబెట్టారని చెప్పి ఒక ఉన్న నేపథ్యంలో అధికారులు దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగానే ఇవన్నీ సంబంధించి కూడా నగదుతో పాటు ఇవన్నీ కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఆస్తులు కూడబెట్టారని చెప్పి కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అతని ఇంటితో పాటు బంధువులు తర్వాత స్నేహితులకు సంబంధించి కూడా ఇళ్లలో అధికారులు అయితే సోదాలు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా సంబంధించి కూడా బండ్లగూడ జైగుర్ దార్గాకు సంబంధించి కూడా అతను నివాసం ఉంటున్న ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా అధికారులు అయితే సోదాలు అయితే కొనసాగుతుంది. మొత్తం సోదాలకు సంబంధించి కూడా ఇంకా కొనసాగించే అవకాశం ఉంది. అతన్ని అదుపులో తీసుకొని ఈరోజు నేరుగా ఇటు హైదరాబాద్లోని ఏసీబీ కార్యాలయానికి అధికారులు అయితే తరలించి అతన్ని మరొకసారి విచారించే అవకాశం ఉంది. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. అయితే ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ సోదాలకు సంబంధించి కూడా కొనసాగుతాయని చెప్పి కూడా అధికారులు వెల్లడిస్తున్నప్పటికీ అయితే వాటిలో ఎవరైతే వారి నుంచి ఎవరైతే నికేష్ కుమార్ నుంచి కూడా స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు కూడా పూర్తి స్థాయిలో పరిశీలించాలి. ఇప్పటికే కేవలం అతని ఇంట్లో నివాసంలో ఉన్న వాటిని అయితే పరిశీలించి ఇప్పుడు మార్కెట్ విలువ ప్రకారం అయితే 17 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నప్పటికీ తర్వాత మిగతా ప్రాంతాల్లో ఇటు హైదరాబాద్లో తో పాటు తర్వాత పరిగి సంబంధించి కూడా అయితే నితీష్ కుమార్ 2013లో మొదటిగా ఉద్యోగం పొంది తర్వాత మొదటిగా వరంగల్ తర్వాత తాండూరుకు సంబంధించి కూడా ఆ ప్రాంతాల్లో కూడా నీటిపారుదలకు సంబంధించి కూడా శాఖలో పనిచేసినట్టు తెలిసింది. అయితే బదిలీలో కారణంగా ఇటు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో కూడా అత్యధిక కాలంలో పనిచేసిన సమయంలోనే ఇదంతా కోట్ల రూపాయలు కూడబెట్టారని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే గుర్తించినట్టు తెలుస్తుంది. నితీష్ కుమార్కి సంబంధించి ప్రస్తుతం 5 భవనాలు కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నట్టు తర్వాత 6 ఎకరాల 5 గుంటలకు సంబంధించి కూడా వ్యవసాయం భూములు ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించినట్టు తెలిసింది. దాంట్లో ఓపెన్ ప్లాట్లు తర్వాత కమర్షియల్కి సంబంధించిన ప్లాట్లు కూడా ఉన్నాయని చెప్పి కూడా చూస్తున్నారు. అంటే ఈ మార్కెట్ విల్లో కేవలం అంటే 17 కోట్లకు సంబంధించి ఉన్నప్పటికీ తర్వాత ఇంకా ఈ సోదాలు ముగిసిన తర్వాత ఇంకా కొంతవరకు భారీగా ఆస్తులు అయితే బయటపడే అవకాశం ఉందంటూ తెలిసింది. అతనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి కానీ తర్వాత ట్రాన్సాక్షన్ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించాలి. తర్వాత పరిశీలించిన తర్వాత ఇంకా ఎంతవరకు అతన్ని ఆదాయం సంబంధించి కూడా వివరాలు వెళ్ళబడతాయని కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. ఇప్పటివరకు ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం అతని ఇంట్లో అదుపులో తీసుకొని తర్వాత అతని ఆస్తులకు సంబంధించి ఏ విధంగా ఎక్కడి నుంచి తర్వాత అతనికి సంబంధించిన వాటి వినప్పుడు పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరిస్తున్నారు. మరి కాసేపట్లో అతన్ని హైదరాబాద్లోని ఏసీబీ కార్యాలయానికి తరలించి తర్వాత ఈరోజు రాత్రి ఏసీబీ కార్యాలయాన్ని అతన్ని అక్కడనే ఉంచిన తర్వాత రేపు ఉదయం మరొకసారి అయితే అతన్ని విచారించే అవకాశం ఉంది. రేపు లేదా ఎల్లుండి ఉదయం కూడా అతన్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి అయితే తరలించే అవకాశం ఉంది. ఈ ఆస్తులకు సంబంధించి కూడా పూర్తిగా విశ్లేషించాలంటే దాదాపు 1 నెల రోజుల వరకు కూడా సమయం పడుతుందని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఈ విశ్లేషించిన తర్వాత అతనికి కోట్ల రూపాయల వరకు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ప్రాంతంలో ఉన్నాయి దాన్ని కూడా పూర్తి వివరాలు అయితే తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఓటు స్టూడియో.